హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని ఐదో మాట మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఐదో మాట మాట్లాడే ముందు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా సర్వాధికర్తవైన యేసయ్య, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్య. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని నేను అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. యేసయ్యా, ఓవర్ హీలింగ్ తండ్రి వాళ్ళ మధ్యలో జరిగిన గాక తండ్రి. వాళ్ళ కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళ ప్రార్థన విను తండ్రి. వాళ్ళ మొరని ఆలకించుమని అడుగుతున్నాను తండ్రి. హాస్పిటల్లో ఎంతోమంది చికిత్సలు పొందుతున్నారు తండ్రి. డాక్టర్ కన్నా ఘనమైన డాక్టర్ వినువు తండ్రి. యేసయ్యా, వాళ్ళకి వేస్తున్న రక్తంతో నువ్వు ముట్టి హీల్ చేయి తండ్రి. వాళ్ళని హీలింగ్ చేయమని నేను అడుగుతున్నాను తండ్రి. మేము పాపలం తండ్రి. పాపి ప్రార్థన వినేసయ్యా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఏ బిడ్డలైతే హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు తండ్రి, యేసు నామంలో అందరినీ కడిగి వేయును గాక తండ్రి. అందరినీ సన్నిధానంలోకి వచ్చి సాక్ష్యం చెప్పును గనక తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. యేసయ్యా, వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళని ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆశీర్వాదాలు కుమ్మరించమని నేను అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ బిడ్డలను ముట్టు తండ్రి. వాళ్ళ బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. ఎంతమంది యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళకి కొత్త జ్ఞానం దయచేతండి. ఇంకా మరిన్ని యాక్టివిటీస్తో వాళ్ళని యూట్యూబ్ ఛానల్లో మధ్యలోకి రావడానికి సాయం దయచేతండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోతండి. ప్రతి ఒక్కరిని ముట్టి బలపడించేసయ్యా. నేను పాపిని తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోతండి. నన్ను ముట్టు తండ్రి. నన్ను జీవించేసయ్యా. నాకు ఇచ్చిన ముద్దు బిడ్డలను ముట్టి బలపడించేసయ్యా. మరియు ఏ బిడ్డలకి అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్. యేసు రక్తకే జయ, సిల్వర్ రక్తకే జయ. యేసు రక్తకే జయ, సిల్వర్ రక్తకే జయ. దేవుని ఐదో మాట ఈరోజు మాట్లాడుకుందామా? ఎంతమందికి ఉత్సాహంగా ఉంది ఒక్కసారి కామెంట్ చేయండి. ఎంతమంది దేవుని ఐదో మాట వినడానికి ఉత్సాహంగా ఉన్నారో నాకు తెలియాలి. అందరూ దేవుని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. పొద్దున లేవగానే ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన మహిమ ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి అర్థమైతే ప్రార్థన చేసుకోవడమే మానరు. ఈరోజు మీ ముందుకి దేవుని ఐదో మాట తీసుకొచ్చాను. దేవుని నోటి వెంట దేవుడు మాటలు వచ్చేటట్టు సాయం దయచేయమని అడుగుతున్నాను. నేను కన్నడ అమ్మాయిని, నాకు తెలుగు కూడా సరిగ్గా రాదు. కానీ నేను మీకు వాక్యం సారాలి అని ఒక చిన్న ఆలోచనతో మీ మధ్యలోకి వచ్చాను. ఐదో మాట ఏంటంటే, నేను దప్పికొనిచున్నాను. దేవుడు అంటున్నాడంట, వాళ్ళు శిక్ష వేస్తున్నారు కదా దేవుడికి. అప్పుడు నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు సైతాను కార్యము చేసిన వాళ్ళకి ఏది అర్థం కాదు. వాళ్ళు నీళ్ళు ఇయ్యరు కాబట్టి దేవుడు నా దేవా నేను దప్పికొంచున్నాను అని చెప్తున్నాడు. దేవుని ఐదో మాట ఎక్కడుందో వెతికి నాకు కామెంట్ చేయండి, సరేనా? నేను వెతకలేక కాదు, నాకు అన్నీ తెలుసు. కానీ మీకు తెలుసో తెలియదని పరీక్షిస్తున్నాను. మీరు అందరూ తెలుసుకొని కామెంట్ చేయండి కామెంట్లో, సరేనా? బాయ్, సీ యూ ఆల్. మళ్ళీ రేపు దేవుని ఆరో మాటతో కలుసుకుందాం. బాయ్ బాయ్ అందరికీ. సీ యూ ఆల్ లేటర్. ఎవరికైనా ప్రార్థన చేయాలంటే నా కామెంట్లో కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్ చేసి ప్రేయర్ చేస్తాను, సరేనా?